హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొద్దురిల్లు ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో కూడా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో వస్తున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ చూడగలరు. లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఇంకా లాగ్ చేయకుండా మన ఎపిసోడ్లోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లు అయితే చక్రి, మహాలక్ష్మి, కేశవ, శైలు, మాధవ, మీనాక్షి అందరూ సరదాగా పార్క్కి వెళ్తారు. ఇంకక్కడ ఆ రోజంతా చక్కగా తినటం, ఆటలు ఆడటం, ఒకరితో ఒకరు మంచిగా టైం స్పెండ్ చేసుకుంటూ ఆ రోజుని గడిపేస్తారు. ఇంకా పార్క్ నుంచి ఇంటికి వచ్చేస్తారు అనగా ఇంకా చక్రి వీళ్ళంతా ఒక దగ్గర కూర్చుంటారు. ఇంకా చక్రి చిన్నగా నవ్వుతాడు. చక్రిని చూసిన మహాలక్ష్మి ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఇది మరీ బాగుందండి, ఏంటి నవ్వటం కూడా తప్పే, నా నవ్వులో కూడా మీకు తప్పు కనిపించిందా అని చెప్పేసి అంటాడు. అలా అని అనట్లేదు, కానీ ఉన్నపాటుగా నవ్వితేను ఏం జరిగిందా అని మహాలక్ష్మి అంటుంది. ఏం లేదండి, మొత్తానికి మా కేశవగాడికో తోడు దొరికింది. మొత్తానికి శైలుకి కేశవకి పెళ్ళైపోయింది. ఇంకా నా పరిస్థితి అంటే ఆ దేవుడికి తెలుసులండి. సో ఆయన నా విషయం ఎందుకులే, అగో అక్కడ ఉన్నాడు కదా మీ పెద్ది, వాళ్ళిద్దరిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని చెప్పి మీనాక్షి వైపు చూపిస్తూ చక్రి మహాలక్ష్మిని అడుగుతాడు. ఏమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరూ జంటగా బాగున్నారు చక్రి గారు, కానీ ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదు కదా, కానీ మీనాక్షికి ఎందుకో పెద్ది అంటే ఇష్టమనే నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది. మీనాక్షి గారి మనసులో ఏముందో నాకైతే తెలియదు, కానీ మావాడి మనసులోనే ఏముందో కాస్త తెలుసుకునే ప్రయత్నం చేయాలి మహాలక్ష్మి గారు అని చెప్పేసి చక్రి అంటాడు. ఇంకా వెంటనే అయినా పెద్దకి ఏం తక్కువ, కష్టం సుఖం మంచి చెడు తెలిసిన మనిషి, ఎవరిని తొందరగా బాధ పెట్టాలనుకోడు. సో పెద్ది గారి లైఫ్లోకి ఏ అమ్మాయి వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది. మీనాక్షి కూడా చాలా మంచి అమ్మాయి కాబట్టి పెద్దికి సరైన జోడి. ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరికీ మాత్రం ఒకరిపైన ఒకరికి ఇష్టం ఉంటే మనందరం కలిసి వాళ్ళకి పెళ్లి చేయాలి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ఇన్నాళ్ళకండి కాస్త మెల్లగా మాట్లాడినా చెవులకి సంతోషం తెప్పించే మాట చెప్పారు అని చెప్పేసి చక్రి సరదాగా అంటాడు మహాలక్ష్మితో. అబ్బో అక్కడికేదో నేను ఎప్పుడు ఏదో మీతో చేదుగా ఓ చిరుబుర్లాడుతూ మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు అని చెప్పేసి అంటాడు. అయ్యయ్యో అస్సలే నన్ను తిడుతూ మాట్లాడరు, నా పైన కోపగించుకోరండి అని చెప్పేసి చక్రి అంటాడు. మీ మాటలు వింటే ఎవరైనా నేను 24 hours మిమ్మల్ని అండమే పనిగా పెట్టుకున్నాను అనుకుంటారు అని చెప్పేసి ఒకరినొకరు ఇంకా చిన్న మినీ ఫైట్ స్టార్ట్ చేసుకుంటారు. ఇంకా వీళ్ళని చూసిన కేశవ, శైలు ఏమైంది వీళ్ళకి, ఎందుకు ఇలాగా మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏంట్రా ఏమైంది అని చెప్పేసి కేశవ అడుగుతాడు. ఏం లేదురా, మన పెద్దికి సంబంధం చూసాం, మీరేమంటారు అని చెప్పేసి చక్రి అంటాడు. ఏంటి అన్నయ్యకి సంబంధం చూసారా, ఎక్కడా అని చెప్పేసి అంటే, ఒరే ట్యూబ్ లైట్ అక్కడ చూడరా, వాళ్ళిద్దరూ ఎంత చక్కగా ఉన్నారు, ఒకరిపైన ఒకరికి చాలా గౌరవం రా, దాన్ని మనం ప్రేమగా మార్చి వీళ్ళకి పెళ్లి చేయాలి, ఏమంటారు అని చెప్పేసి శైలుని, కేశవాని చక్రి, మహాలక్ష్మి అడుగుతారు. ఇంకా వెంటనే వీళ్ళ నలుగురు డిసైడ్ అయ్యి అసలు వీళ్ళ మనసులో ఏముందో మనం తెలుసుకోవాలి. సో మీనాక్షి మనసులో ఏముందో మేము చూసుకుంటాం, పెద్దిగారి మనసులో ఏముందో మీరు చూసుకోండి అని చెప్పేసి చక్రితో మహాలక్ష్మి అంటుంది. ఇంకా వీళ్ళు నలుగురు ప్లాన్ చేసుకొని ఇంకా వాళ్ళని ఎలాగోలాగా మనసు మార్చి వీళ్ళకి పెళ్లి చేయాలి అని ప్రయత్నిస్తారు. కాకపోతే వెంటనే కేశవ అది కాదురా, నాకు ఒక చిన్న డౌటు, మరి మాట్లాడినా అని చెప్పేసి అంటాడు. నీకు డౌట్ రాకపోతే ఆశ్చర్యపడాలి, కానీ వస్తే ఎందుకురా చెప్పు అని చెప్పేసి చక్రి అంటాడు. తను ఇప్పుడు అన్నయ్య కన్స్ట్రక్షన్ బిల్డరు, తను బన్షు దగ్గర వర్క్ చేస్తున్నాడు, వాళ్ళ చెల్లెలు కదా తిను, కాబట్టి అన్నీని యాక్సెప్ట్ చేస్తారంటావా అని చెప్పేసి కేశవ అడుగుతాడు. అరే ప్రేమ గట్టిగా ఉంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా పనులు అవే జరిగిపోతాయిరా, భగవంతుడే కలిపేస్తాడు, మన ప్రయత్నం మనం చేయాలి అని చెప్పేసి చక్రి అంటాడు. చాలా మంచి మాట చెప్పారు చక్రి గారు, అది మాత్రం వాస్తవమే, వాళ్ళకొకరిపైన ఒకరికి ఇష్టం ప్రేమ ఉంటే ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఒకటవుతారు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. కరెక్ట్గా చెప్పారు మహాలక్ష్మి గారు,
వాళ్ళిద్దరికీ ఒకరినొకరు చూస్తే ఇష్టమని అనిపిస్తుంది. కాకపోతే ఆ ఇష్టాన్ని మనం ప్రేమగా మార్చి బయటపడేలా చేయాలి అని చెప్పేసి శైలు అంటుంది. మేడం గారు అందులో చాలా పీహెచ్డీ చేశారు కాబట్టి ఈ పనంతా మనం ఈవిడికే అప్పచెప్దాం అని చెప్పేసి కేశవ శైలుని సరదాగా ఆట పట్టిస్తాడు. ఇంకా మీ ఇద్దరు స్టార్ట్ చేయకండి, మనం అసలు చేయాల్సిన పని ఏంటో ఆలోచిద్దాం, తర్వాత మనం గొడవ పడదాం అని చెప్పేసి మహాలక్ష్మి కేశవ శైలు వీళ్ళందరితో అంటుంది. ఇంకా వీళ్ళు మొత్తానికి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా పెద్ద చూస్తాడు. ఏంటి మమ్మల్ని ఇక్కడ వదిలేసి మీరు అక్కడ ఏం చేస్తున్నారు, టైం అవ్వలేదా, ఇంకా వెళ్ళాలి కదా అని చెప్పేసి అంటాడు. వస్తున్నాం పెద్ది అని చెప్పేసి ఇంకా మహా వీళ్ళంతా వాళ్ళిద్దరి దగ్గరికి వస్తారు. ఇంకా వచ్చేసి ఇంకా మహా తడువు చేయకుండా మీనాక్షిని అడుగుతుంది. మీనాక్షి గారు, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని చెప్పేసి అంటుంది. గారు అని ఎందుకు మీరు పిలవటం, ఏదో బయట వాళ్ళని పిలిచినట్టు అక్క అని పిలువు అని చెప్పేసి అంటుంది. అలాగే అక్క, మిమ్మల్ని ఒకటి అడగనా అని చెప్పేసి మహా అడుగుతుంది. చెప్పు మహా అని చెప్పేసి అంటే, పెద్ది పైన మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి అంటుంది. పెద్ది పైన నా ఒపీనియనా, అయినా చాలా మంచివాళ్ళు, బాగా అర్థం చేసుకుంటారు, పద్ధతి తెలిసిన వ్యక్తి అని చెప్పేసి పెద్దిని తెగ పొగడేస్తూ ఉంటుంది మీనాక్షి. అవునా, మరి పెద్దిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని చెప్పేసి మహా అడుగుతుంది. ఇంకా సిగ్గుతో మీనాక్షి కొంచెం తల కిందకి దించుకుంటుంది. అంటే మీకు ఇష్టమే అని అనుకుంటున్నా అంటే, అవును, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయనకి చెప్పడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ ఆయన ఏమనుకుంటారో అని కొంచెం భయం అని చెప్పేసి ఇంకా మీనాక్షి తన మనసులో మాట బయట పెట్టేస్తుంది. ఇంకా ఇంత సంతోషంలో ఇంకా మహా ఈవిడికి ఇష్టమని తెలిసేసరికి చక్రిని, కేశవని, శైలుని పిలిచి ఒకవైపు లైన్ క్లియర్ అయిపోయింది. మీనాక్షి గారికి మీ అన్నయ్య అంటే ఇష్టమే, మీ అన్నయ్య మనసులో ఏముందో ముందు మీరు వెళ్ళి తెలుసుకోండి, మా పని అయిపోయింది అని చెప్పేసి సంతోషంగా చక్రితో చెప్తుంది మహా. ఇంకా మనం ఎందుకు తడువు చేయడం, ఒకసారి అన్నయ్యని కూడా ఒక మాట అడుగుదాం అని చెప్పేసి కేశవ చక్రి మాధవ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నువ్వు ఒప్పించుకోనంటే ఒక మాట అడుగుతాం అని చెప్పేసి కేశవ అంటాడు. ఏంట్రా చెప్పు అని చెప్పేసి అంటే, మొత్తానికి నువ్వు దగ్గరుంటుండగా నా పెళ్ళి శైలు పెళ్ళి చేసావు, ఇంకా చక్రికి మహాలక్ష్మి ఉంది, మరి నీ సంగతి ఏంట్రా అని చెప్పేసి అడుగుతాడు. నా సంగత మిమ్మల్ని చూసుకోవడమే, ఇంకేం లేదు అని చెప్పేసి అంటే, అది కాదురా, చూడు నీకు కూడా ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే మేమంతా కలిసి హ్యాపీగా పెళ్లి చేస్తాం అని చెప్పేసి అంటారు. అనేసరికి మీరు అలాంటి పనులేం పెట్టుకోకండి, నాకు అలాంటి ఒపీనియన్ ఏం లేదు అని చెప్పేసి పెద్ద అంటే, అరే అన్నయ్య నిజం చెప్పురా, మీనాక్షి గారు అంటే నీకు ఇష్టమా కాదా అని చెప్పేసి అంటే, అదేంట్రా అలా అడిగావు, ఆవిడ అంటే గౌరవం ఉంది, అది ఇష్టం అని చెప్పి అనుకోలేం కదా అని చెప్పేసి పెద్ద అంటాడు. నువ్వు బంచు గురించి ఎవరి గురించి ఆలోచించుకో, కాబట్టి నీకు ఇష్టమైతే చెప్పు, మీనాక్షి గారికి నువ్వంటే చాలా ఇష్టం, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఒకరికొకరు అంటే ఎంత గౌరవం మేము చూసాం, దీన్ని ప్రేమగా మార్చుకొని మీరు ఒకరితో ఒకరు లైఫ్ స్టార్ట్ చేయాలన్నయ్య అని చెప్పేసి వీళ్ళు సలహా ఇస్తారు. ఇంకా వెంటనే మాధవ కూడా తన మనసులో మాట బయట పెడతాడు. ఇంతవరకు వచ్చాక దాగుడుమూతలు ఎందుకు, నాకు కూడా మీనాక్షి గారు అంటే చాలా ప్రేమ, కానీ వాళ్ళ అన్నయ్య దగ్గరే కదా నేను వర్క్ చేసేది, ఆయన ఏమనుకుంటాడో, వాళ్ళ ఉప్పే తిని వాళ్ళకి అన్యాయం చేసినట్టు ఉంటుందేమో అని ఆవిడతో ఎప్పుడు నేను ఆ విషయం చెప్పలేదు అని చెప్పేసి పెద్ద అంటాడు. ఇంకా ఆ మాటలు వినగానే, అవన్నీ మేము చూసుకుంటాంరా, నీకు ఇష్టమే కదా, ఇంకా తడువు చేయకుండా మనం ఆ కార్యక్రమంలో ఉందాం అని చెప్పి ఇంకా వీళ్ళు ప్రేమ విషయం తెలుసుకున్న వీళ్ళంతా కలిపి ఇంకా మొత్తానికి బంషుని కూడా ఒప్పించి, పెద్ద ఎలాగో చాలా మంచివాడే కాబట్టి బంషు కూడా అడ్డు చెప్పడు. ఇంకా మొత్తానికి తడువు చేయకుండా మాధవకి మీనాక్షికి వీళ్ళంతా దగ్గరుండి సంతోషంగా పెళ్లి చేస్తారు. ఇంకా వీళ్ళు ముగ్గురు పెయిర్స్ ఇంట్లో కలకల్లాడుతూ హడావిడిగా ఇంకా శైలు, కేశవ, మాధవ, మీనాక్షి చాలా అన్యోన్యంగా ఉంటారు. కానీ చక్రి, మహా గురించి తెలిసిందే, వాళ్ళు ఎప్పుడూ భార్యాభర్తలను ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకొని ఉండరు, కానీ చక్రికి మహా అంటే చాలా ప్రేమ కదా. సో కేశవాని, శైలుని, మాధవని, మీనాక్షిని సంతోషంగా చూస్తున్న ప్రతిసారి తిని సంతోషపడతాడు, కానీ వాళ్ళ అన్యోన్యతని చూసినప్పుడు నాతో కూడా మహా ఇలా ఉండుంటే బాగుండేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. చక్రిని అబ్జర్వ్ చేస్తున్న మహా కూడా ఈయన ఫీల్ అవుతున్నట్టున్నాడు, ఎందుకంటే ఇది ఇష్టపడి చేసుకున్నా ఇష్టం లేకుండా చేసుకున్నా రూల్గా చెప్పాలంటే నేను ఆయన భార్యనే, సో నేను కూడా అలానే ఆయనతో ఉండాలి అన్న ఆలోచన ఏ భర్తకైనా ఉంటుంది, కానీ వాళ్ళు ఉన్నట్టు నేను ఈయనతో ఉండట్లేదు, ఈయన్ని నేను చాలా బాధ పెడుతున్నాను అని చెప్పేసి మహా తను ప్రశ్నించుకుంటుంది. ఇంకా అలానే రోజులు గడుస్తున్న కొద్దీ
చక్రి కూడా ఇంకా వాళ్ళని చూసి ఓహో భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి, ఒకరినొకరు ఇంతలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి తను తెలియకుండానే మహాని అలానే చూసుకుంటూ ఉంటాడు. ఈవినింగ్ వచ్చినప్పుడు తనకి ఇష్టమైనది ఏంటో తెలుసుకొని తేవటం, తనకి నచ్చని పని చేయకుండా ఉండటం, అలాగా ప్రతిదీ చేస్తూ ఉంటాడు. ఒకరోజు మహాలక్ష్మి కూరగాయలు కట్ చేస్తుండగా కొంచెం ఫింగర్ కట్ అవుతుంది. ఇంకా అది చూసిన చక్రి వెంటనే ఒక పక్కనే ఉన్న క్లాత్ తీసుకొని వచ్చి ఇంక వెంటనే ఫింగర్కి చుట్టి, చూసుకోవాలి కదా మహాగారాయని, ఇవన్నీ మీరు ఎందుకు చూసుకుంటున్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా అని చెప్పేసి పాపం చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాడు. ఇంకా తన కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది మహాలక్ష్మికి. కానీ తనకి తెలుసు కదా, తను ఒకవేళ కానీ చక్రికి దగ్గర అయితే మాత్రం తను ఇంకా శాశ్వతంగా ఆ ఇంట్లోనే ఉండిపోవాలి. కానీ తను వచ్చిన పని అయిపోయింది. మొత్తానికి ఆ ఇంటికి ఆడతోడు అనేది ఉంది. అందరికందరూ సంతోషంగా ఉన్నారు. తను అక్కడి నుంచి చక్రి గారి పైన తనకున్న ఫీలింగ్స్ ఏంటో తను పూర్తిగా గ్రహించుకోలేక ఇంకా మొత్తానికి నన్ను నేను చూసుకోగలనండి, మీరు అంత టెన్షన్ పడాల్సిందేం లేదు, అయినా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, నేను ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చక్రితో అంటుంది. ఇంకా చక్రి చాలా బాధపడతాడు. ఏమైంది మహాలక్ష్మి గారు, నేను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా, మీకు ఏమైనా బాధగా ఉంటే చెప్పండి, నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను, కానీ దయచేసి మీరు వెళ్ళిపోతానని మాత్రం చెప్పకండి, నేను తట్టుకోలేను అని చెప్పేసి తను చాలా ప్రేమగా మాట్లాడతాడు మహాలక్ష్మితో. ఇంకా తన మాటలు వినేసరికి మహాకి తన పైన తనకే కోపం వస్తుంది. అయినా ఏదో మొండితనంగా ఆలోచించి నాకు ప్రేమ ఉన్న ఈ కుటుంబాన్ని దూరం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నేను తీసుకుంటున్న నిర్ణయం సరైనది కాదు అని చెప్పి తన మనసు తనే మార్చుకొని ఇంకా ఇంట్లో ఉండటానికి మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది మహాలక్ష్మి. ఇంకా రోజు రోజుకి కేశవ, శైలుని, మాధవ, మీనాక్షిని చూస్తున్న మహా కూడా తన తప్పేంటో తను అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే భర్తతో భార్య ఎలా ఉండాలో తను ఏ రోజు చక్రితో ఉండలేదు. చక్రిని తెలియకుండానే తను చాలా బాధ పెట్టింది. కానీ ఏ రోజు కూడా మహాకి నచ్చలేని పని చక్రి చేయలేదు. ఆ విషయం మెల్లమెల్లగా అర్థం చేసుకున్న మహా చక్రికి దగ్గర అవడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా మహా ప్రేమను తెలుసుకున్న చక్రి కూడా సంతోషంగా మహాతో భర్తగా తన లైఫ్ స్టార్ట్ చేస్తాడు. ఇలా మొత్తానికి మనం చూసుకున్నట్లయితే మాధవ, మీనాక్షి, కేశవ, శైలు అండ్ చక్రి, మహా ఒకటయ్యి చాలా అన్యోన్యంగా ఆ ఫ్యామిలీలో సంతోషంగా ఉంటారు. ఇది యాక్చువల్లీ మనం తెలుసుకున్న ఎపిసోడ్. ఇంకా మరిన్ని కొత్త ఎపిసోడ్స్ అండ్ మరిన్ని ట్విస్ట్ ఎపిసోడ్స్ మన ఛానల్ నుంచి తెలుసుకోవాలనుకుంటే, చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్ ఏమొస్తాయి అనేది మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. దాని ద్వారా మీరు మన ఛానల్లో జరుగుతున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చూసుకోగలరు. Please follow and subscribe our channel. Thank you guys.